క్యాన్సర్ పేషెంట్స్కి లైఫ్ టైం వాడే మెడిసిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు అంటే సార్ డాక్టర్స్ ఇచ్చినాయి, డాక్టర్స్ ఇచ్చిన లైఫ్ టైం వాడారంటే లైఫ్ టైం అన్నారంటే బతికిందంత గల 100 ఏళ్ల పాటు సరిపడాలని బతికిస్తామని చెబుతారా? అంటే నువ్వు ఎల్లుండి చచ్చిపోతే ఎల్లుండి వరకు లైఫ్ టైం అంటే డాక్టర్ వచ్చే వారం ఈ శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం చచ్చిపోతే లైఫ్ టైం మందులు ఇచ్చినట్టు. అదే లైఫ్ టైం అంటే. లైఫ్ టైం మందులు ఇవ్వటం ఏంటంటే మేము చవట్లము, ఇదేమి లేదు నువ్వు వచ్చావు కాబట్టి నీకు. ఇప్పుడు వెనకడ ఒక డాక్టర్ దగ్గరికి వాడు వెళ్ళాడంట, రాగానే వాడు చేసేది అంటే ఫ్యాన్ టిప్ అంటాడంట, తీగానే పిర్ర మీద అట్లకర కలిసి వాత పెడతాడంట. ఇలా వాత పెట్టిన తర్వాత కూర్చొని మాట్లాడతాడు. ఒక పేషెంట్ అడిగాడు రోజు, సార్ ఇలా వాత కనుక పెట్టించుకుంటే నా జబ్బు తగ్గుద్దా అని. జబ్బు తగ్గుద్దని ఎవడన్నాడు? ఇది నా ప్రోటోకాల్ అన్నాడంట. నీ జబ్బు తగ్గుద్ది నేను చెప్పానా? ఇది నా ప్రోటోకాల్ అన్నాడంట. ఈ తొక్కల ప్రోటోకాల్ ఎవడికి కావాలి? జబ్బు తగ్గడం కావాలి కానీ ఆడి ప్రోటోకాల్ మనకెందుకు? నువ్వు తగ్గించావు ఇంకోటి చెప్పు. సిమ్టమ్ తాపేసినట్టు నీ కాలు ఇరిగింది, ఓ పెయిన్ కిల్లర్ ఇస్తాను, నొప్పి తగ్గిపోయింది, పో అంటే పోతావా? అయిపోయిందా నీ సమస్య? నీ కాలు ఇరిగింగాలంటే చాలు కదా, కట్టుకట్టి నేను 3 నెలలు పుడుకోబెట్టాలి కదా. సాక్రిఫైస్ లేకుండా ఎడగద్దాం అనుకుంటా, మ్యాజిక్లు జరుగుతాయకుండా అంటే ఏమన్నా అర్థమైందా? అయితే సార్ అంటే ఈ పేషెంట్స్కి మీ దగ్గర డైట్ తీసుకుంటే వాళ్ళ మెడిసిన్ పక్కన పెట్టేయాల్సిందేనా? ఇంకొకటి ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి? మెడిసిన్స్ పెంటప్పుడు పారేట. నిన్న ఒకటే లాజిక్ అమ్మా, నువ్వు 20 ఏళ్ళ నుంచి నా దగ్గరికి వస్తూ ఉంటారు షుగర్ పేషెంట్లు, 30 ఏళ్ళ నుంచి వాడుతున్నావు సార్ అని చెప్తారు. అంటే నేనంట 30 ఏళ్ళ నుంచి వాడతానంటే 31 ఏడు తగ్గుద్దని చెప్పారా? అందుకు ఆస్తి వాడతామని అడుగుతాయి. తగ్గదు. మరి తగ్గదన్నప్పుడు ఎందుకు వాడటం? తగ్గదన్నప్పుడు ఎందుకు వాడటం? అంటే లైఫ్ టైం పెంచుద్దని వాళ్ళ ఒపీనియన్. ఎందుకు పెంచుద్ది? పెంచిన రుజులు లైఫ్ టైం ఎట్ట పెంచుతుంది? సస్తనాలుగా కాళ్ళు పోయే వాళ్ళంతా ఆడలేగా, డయాలసిస్ డెత్తుపెట్టి పాడెక్కిన వాళ్ళంతా ఆడలేగా, డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చిన వాళ్ళంతా వాడలేగా. ఎవడో ఒక్కడు కూడా బతికించలేదుగా. ఒక్కడొక్కడ తగ్గించద్ది. నువ్వు డోసులు మందులు పెంచుకుంటే లేదు, నీ ఒళ్ళు గుల్ల చేసేది, నువ్వు ఎందుకు పనికి రాకుండా చేసేది. డయాబెటీస్ వచ్చిన ఎవడో పిల్లనవాడు, సంసారం కూడా పనికి రాలేదు. అంటే ఎందుకు అలా చేసిందంత ఎవరో నువ్వే, నీ వైద్యమే కదా. అది ఎప్పుడు మేలు చేస్తాను వాడాలి దాన్ని. జబ్బు అంటే తగ్గించేవాడు కదా డాక్టర్. అవును. మరి జీవితాంతం ఉంచేవాడు డాక్టర్ అంటారా? జీవితాంతం ఉంచేవాడు డాక్టర్ అంటారా? అలా ఉంటుంది అక్కడ వ్యవస్థ. అంటే వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఇప్పుడు మెడిసిన్ వాడకపోతే ఇది ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అట్లా. సపోజ్ నువ్వు మందు వాడావమ్మా, నీకు వచ్చిన నేను ఆన్సర్ చెబుతా. ఇవాళ నువ్వు అమాయకంగా ఇవాళ బిగిన్ చేసావు, షుగర్కి అన్నావు, డాక్టర్ గారు ఒక మెట్ఫార్మ్ ఇచ్చాడు, ఆయన ఒక మెట్ఫార్మ్ వేసుకున్నావు, 300 అంటే 100 150 180 కనిపిస్తే వెళ్ళావు. ట్యాబ్లెట్ ఇచ్చాడు, 90కి వచ్చింది, నువ్వు హ్యాపీగా ఉన్నావు. సరిగ్గా 6 నెలలు ఇదే ట్యాబ్లెట్ వేస్తున్నావు, మళ్ళీ 200కి వచ్చింది. ఏంటని వెళ్తే నీకు 90 కావాలి అంతే కదా, ఇదిగో 2వ ట్యాబ్లెట్ వాడని ఇస్తున్నాడు. తిరిగాడుగా, నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావు. ఆ తర్వాత 4 అవుతున్నాయిగా, తర్వాత ఇన్సులిన్ అవుతున్నాయిగా. ఓ రోజు కన్ను పోతుంది, సార్ కన్ను కనిపించింది. అదేనమ్మా ఇన్నాళ్ళ నుంచి నీకు షుగర్ ఉంది కదా, అందుకని డయాబెటిక్ రెటినోపతి వచ్చిందమ్మా అంటాడు. అదేంటి సార్ 90 100 ఉంచుకోవడం కోసం 20 ఏళ్ళ నుంచి నీ దగ్గర మందులు మింగి వస్తున్నాను కదా, ఇప్పుడు కన్నుపోవటం ఏంటి, షుగర్ మొదలటం ఏంటి, 90 ఉంది కదా నాకు అంటాడు. ఇప్పుడు నీకు 300 షుగర్ ఉందమ్మా, నేను ఇన్సులిన్ చేసా, 90కి వచ్చింది అంటే 300 నుంచి 90 తీస్తే 210 షుగర్ కదా పోయింది. ఎక్కడ పోయింది? చూమంతరం గాలిలో పోయిందా, పాసులో పోయిందా, మోషన్లో పోయిందా? ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది, మోషన్స్ అయినాయి, ఎల్డోపర్ వేసుకున్నావు, ఓ రోజు వేసావు తగ్గిపోయింది, మళ్ళీ వేస్తావు ఎల్డోపర్, వేస్తే చేస్తావు అంతే కదా. ఆ మోషన్స్ ఆగిపోయిన తర్వాత మోషన్స్ ఆగే ట్యాబ్లెట్ వేయుగా, జ్వరం తగ్గిపోయినాక జ్వరం తగ్గిపోయే ట్యాబ్లెట్లు వేయుగా. ఎందుకుని? తగ్గిపోయింది కాబట్టి. షుగర్ 300 ఉందిగా, ఇన్సులిన్ వేసావుగా, 90కి వచ్చిందిగా, నార్మల్ అయిపోయిందిగా, మరి మరుసటి రోజు ఎందుకు వేస్తా? మోషన్స్ ఆగినప్పుడు ఎల్డోపర్ మానేసి నువ్వు షుగర్ కంట్రోల్కి వచ్చిన తర్వాత 300 ఉండే 90కి వచ్చినాక మరుసటి రోజు ఎందుకు వేస్తున్నావు? వాళ్ళు ఒక భయం అనేది చెప్తారు కదా సార్, అది మనకు ఆటోమేటిక్. భయపడ్డావు, భయపడి మందులు వాడావు, మరి డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీలు పోతున్నాయి, డయాలసిస్ అంతా నీ బాపుతాక వాళ్ళంతా అక్కడ ఉందంతా నీ మూలంగానే పోతున్నాయి కదా, నీ మూలంగానే పోతున్నాయి కదా. భయపడితే దానికోసమే కదా, కిడ్నీ పోకూడదనే కదా. మరి కిడ్నీ పోయిందిగా, కిడ్నీ పోయినందరూ నీ మందులు వాడినాళ్ళేగా, 100 మంది. చెప్పు నువ్వు ఎలా ఉండాలంటే ఒక లాజిక్ ఉంది. నాకు షుగర్ వచ్చింది, ఇదిగో ఇప్పుడు ఈ సంవత్సరం 2020 ఇది మాట్లాడావు, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా కంట్రోల్గా ఉంది. 2040కి వచ్చినా కూడా అదే ట్యాబ్లెట్ ఉన్నావు అనుకో, పోన్లే డాక్టర్ కనీసం అదేనా చేసాడు అనుకోవచ్చు. అది లేదుగా. షుగర్ గురించి ఎందుకు భయపడుతున్నావు? ఈ షుగర్ రావటం వల్ల నీ కన్నో కాళ్ళు రేపు పోతే నా జీవితం నాశనం అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను షుగర్ తగ్గించుకోవాలి అని నువ్వు ఆశపడుతున్నావు. కానీ కన్నో కాళ్ళు మందులోనే పోతాయిందిగా, అలా నీదెందుకు తలనొప్పి?